రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక వేధింపుల కేసులో ఉద్యోగిని హర్షవీణ నేడు కోర్టు ఎదుట హాజరు కానుంది. తన కుమారుణ్ణి ఉద్యోగిని హర్షవీణ వేధింపులకు గురిచేస్తోందని ఎమ్మెల్యే తల్లి ప్రమిలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రమిలమ్మ పెట్టిన కేసులో మార్చి 2న హర్షవీణకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హర్షవీణ బెయిల్కు సంబంధించి షూరిటీలు స్థానిక కోర్టులో దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో సదరు మహిళ నేడు కోర్టు ఎదుట హాజరు కానుంది. కాగా హర్షవీణ ప్రతి శనివారం స్థానిక స్టేషన్లో హాజరు కావాలని కోర్టు షరతు విధించింది. దానికి సంబంధించిన కేసులో హైకోర్టు వారు మాకు ఇచ్చిన బెయిల్ ఏదైతే ఉందో దానికి మేము ఈరోజు షూరిటీ కోసం సబ్మిట్ చేయడం కోసం వచ్చాం. అన్నీ రెడీ అయిపోయినాయి, షూరిటీలన్నీ సబ్మిట్ చేసేస్తున్నాం. సబ్మిట్ చేసిన తర్వాత సాయంత్రం నాడు ఆమె ఇంకా షీ విల్ బి ఫ్రీ అయిపోతే ఆ ఇంటికి వాళ్ళు వెళ్తారు. సాయంత్రం నాడు వచ్చి ఏం జరిగింది ఏంటి, ఇప్పుడు మన కొంచెం లేట్ అయింది కదా మనకి, సో ఏం జరిగింది ఏంటి అనేది వాట్ అనేది నేను మళ్ళీ మీకు ప్రెస్ మీట్లో అన్ని వివరాలు చెప్తాను. నా మీద కూడా వాళ్ళు ప్రాపగాండా చేశారు, దాని మీద కూడా నేను ఇప్పుడు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తాను. సంబంధిత ఎవిడెన్స్ మాకు దొరికింది, నేనేదో ఆజాద్ అమ్ముడు పోయాడని వాళ్ళు బాగా ప్రాపగాండా చేశారు. సో నా జోలు రావాల్సిన అవసరం లేదు. లాయర్గా నా డ్యూటీ నేను ఆ రోజు చెప్పాను, మీడియా వాళ్ళందరికీ ఏం చెప్పానంటే లాయర్గా నా డ్యూటీ నేను